దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 10th ఆగస్ట్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. గలీషియన్స్ చాప్టర్ 5 and verse 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మొదటి వచనం నుంచి కూడా ధ్యానం చేసినట్లయితే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేశారు. స్వతంత్రులుగా చేసిన మనము తిరిగి దాస్యపు కాడి కింద వెళ్ళకూడదు అంటున్నాడు. మొదటి వచనంలో దాస్యపు కాడి కింద ఎలా వెళ్ళిపోతాము? ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన ఈ ఫ్రీడమ్, యేసు ప్రభువులో మనకున్న ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాము, లేక అక్షరం నుంచి విడిపించబడ్డాము, మనకు దేవుడిచ్చిన ఫ్రీడమ్ను హేతువు చేసుకొని మన శరీరానుసారముగా మనకు నచ్చినట్టుగా బ్రతకరాదంటున్నాడు దేవుడు. మీకు నచ్చినట్టుగా మీ కోరికలు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని మీ యొక్క సెన్సెస్తో శరీరానుసారముగా జీవించొద్దంటున్నాడు. ఓ దేవుని కృప ఉందిలే, దేవుడు క్షమించాడులే, యేసు ప్రభు రక్తము ప్రతి పాప అని డోంట్ మేక్ దిస్ అన్ ఎక్స్క్యూజ్ టు డూ సిన్, టు లివ్ బై యువర్ ఫ్లెష్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏం చెప్తున్నారంటే, వీటి నుంచి నువ్వు విడిపించబడాలంటే ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి, ఒకరికి ఒకడు సేవ చేయుడి. దాసులై ఉండంటే అర్థం ఏంటి తెలుసండి? ఒకరికి ఒకరు సహాయము చేయడి. సర్వ్ దెమ్. ఎప్పుడైతే ఒకరికి ఒకరు మనము సర్వ్ చేస్తామో, దాసులై ఉంటామో, ఏమవుతుందో తెలుసండి? మనము మన స్వతంత్రతను కాపాడుకుంటాం. మన స్వతంత్రతను కాపాడుకుంటాం. యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, సరే, కానీ దీంట్లో ఇంకొక డేంజర్ ఏముందో తెలుసండి? నీ స్వతంత్రత పోగొట్టుకొని తిరిగి నువ్వు దాస్యపు కాడి కింద వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది వెళ్ళకుండా ఉండాలంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకరికి ఒకడు దాసులై ఉండి ఒకరికి ఒకడు సర్వ్ చేయండి. ఆ తర్వాత వచ్చిన రాబడి నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుడని రాయబడినది. లెట్ మీ రీడ్ దిస్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ బ్రదరన్, ye have been called unto liberty. Only use not liberty for an occasion of the flesh, but by love serve one another. By love serve one another. So when you serve one another, you will never come under bondage. ఊరికనే నువ్వు ఒకరి మీద ఒకరు కోప తాపాలతో ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటా ఉంటే ఏం జరుగుతుంది? నువ్వు దాస్యపు కాడ కిందకు వెళ్తున్నావు. ఫైటింగ్ లో నువ్వు గెలవచ్చు, మాటల్లో నువ్వు సాధించవచ్చు, ఒకరికి నువ్వు బుద్ధి చెప్పవచ్చు, మాటల ద్వారా వారిని నువ్వు గెలవచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఇఫ్ యూ ఫైట్ విత్ యువర్ నేబర్స్, యు ఆర్ గోయింగ్ ఇన్ టు బాండేజ్. నీవు దాస్యపు కాడి కింద వెళుతున్నావు, తెలియకనే వెళ్ళిపోతున్నావు దాస్యపు కాడి కిందకి. సో ఈ చాప్టర్ అంతా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దాస్యపు కాడి కింద వెళ్లకుండా ఉండాలంటే నీవు ఒకరికి ఒకరు మీరు దాసులై ఉండురి. हिंदी में पढ़ेंगे गलतियों का पत्र, उसमें 5 अध्याय और 13 वचन पढ़ रहे हैं. गलेशियंस 5:13. हे भाइयों, तुम स्वतंत्र होने के लिए बुलाए गए हो, परंतु ऐसा ना हो कि यह स्वतंत्रता शारीरिक कामों के लिए अवसर बनो, वरन प्रेम से एक दूसरे से दास बनो. प्रेम से एक दूसरे को सहायता करो, दास बनो. एक दूसरे की सेवा करो प्रेम से. प्रभु ने आपको स्वतंत्र किया है. ये स्वतंत्रता को आप अपने मर्जी से जीने के लिए, अपना मन मर्जी जीने के लिए आप यूज मत करो, लेकिन ये स्वतंत्रता को आपको कायम रखना है, पकड़ के रखना है. तो एक दूसरे का दास बनो, एक दूसरे के సేవ కరో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా మనము మన సొంత రక్షణను కొనసాగించాలి, ఏ విధంగా మనకు దేవుడు యేసు ప్రభు ద్వారా మనకిచ్చిన ఈ స్వతంత్రతలో ఎలా నడవాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి సర్వ్ వన్ అనదర్ మై బ్రదర్ అండ్ సిస్టర్, సర్వ్ విత్ లవ్. ఏదో బై ఫోర్స్ కాదు సర్వ్ చేసేది,
ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకరు దాసులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈ వాక్యమును ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసినాను. అవును తండ్రి, చాలా మంది నాయన క్రీస్తులో మేము పొందుకున్న స్వతంత్రతను పోగొట్టుకుని ఉన్నాము నాయన. స్వతంత్రత పోగొట్టు వల్ల అనేక విషయాలకి నాయన మేము నాయన దాసులైపోయాము తండ్రి. ఈ రోజు నాయన తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన ఈ స్వతంత్రతకి స్తోత్రంలో నాయన తండ్రి, దేవ ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరు మేము దాసులుగా ఉండటకు మీ సహాయమును మాకు దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు వారందరినీ బ్లెస్ చేసి దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. దేవ బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించండి అయ్యా. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన, వారు చదువులో మీ తోడు దయచేసి ప్రభా, ఒకరికి ఒకరు సహాయపడుతూ ఉంటూ కృప దయచేసి జీవితంలో నాయన చదువు విషయంలో ఎప్పుడు కూడా నాయన తండ్రి బంధకంలో లేక స్వతంత్రంగా ఉండి చదువుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దేవులో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రములు. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెని ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.